హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైతే మహిళలకు రేషన్ కార్డులు కలిగి ఉన్నాయో వారందరికీ అదిరిపోయే శుభవార్తను విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళా పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో ఇప్పటివరకు ఎటువంటి గవర్నమెంట్ ప్రభుత్వం నుంచి ఎటువంటి పెన్షన్లు కానీ ఎటువంటి ప్రభుత్వ పెన్షన్లు కానీ మనకి ఎటువంటి ప్రభుత్వంకి ట్యాక్స్ అనేది కట్టకుండా 18 సంవత్సరాల నుండి 55 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో మహిళల ఖాతాలలో ప్రతి నెల రూ. 2,500 అంతేకాకుండా ఏడాదికి రూ. 30,000 నిధులను మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయనుంది. ఇక దీనికోసం చాలామంది అయితే దరఖాస్తు చేసుకోవడం అయితే జరిగింది. ఇక ఈ దరఖాస్తు చేసుకున్నప్పటికీ కూడా ఇంకా చాలామంది అయితే దరఖాస్తు చేసుకోవడం లేదంట. సో ఇక ఇప్పుడున్నటువంటి సమాచారం ప్రకారం ఇక ఈ మహాలక్ష్మి పథకం కింద రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళల ఖాతాలలో ఈ రూ. 2,500 ఎప్పటి నుంచి జమ చేయనున్నారు. ఇప్పుడు మళ్ళా కేసీఆర్ గారి హయాంలో ఉన్నప్పుడు కూడా ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళు కూడా మళ్ళీ ఇప్పుడు దరఖాస్తు చేసుకోవాలా లేదా అన్నది మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. ఇక ప్రతి మహిళల ఖాతాలలో ఈ రూ. 2,500 నిధులు అనేది మీ ఖాతాలలో జమ కావాలంటే ఏం చేయాలన్నది మీకు ఈ వీడియోలో క్లుప్తంగా అర్థమయ్యే విధంగా సమాచారాన్ని అయితే తెలియజేయడానికి అయితే ప్రయత్నిస్తాను. సో దానికోసం వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోలో వచ్చేసి కొత్త పెన్షన్లు, అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల ఖాతాలలో రూ. 2,500 ఎప్పటి నుంచి పంపిణీ కాబోతున్నాయో అన్నది మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే తెలుసుకుందాము. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని అయితే కోరుతున్నాను. వీడియోని షేర్ చేయడం ద్వారా వాళ్ళు కూడా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు కాబట్టి చెప్తున్నాను. కామెంట్ బాక్స్లో ఉన్నటువంటి హైప్ అనే బటన్తో వీడియో కింద కొన్ని పాయింట్స్ అనేది ఇవ్వగలరని అయితే మీకైతే తెలియజేస్తున్నాను. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేసి సమాచారాన్ని అయితే తెలుసుకుందాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళల ఖాతాలలో 18 నుండి 55 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో మీ దగ్గరే ఉన్నటువంటి నెట్ సర్వీస్ సెంటర్ లేదంటే మీ సేవలకు వెళ్ళైతే మీరు మహాలక్ష్మి పథకం వెబ్సైట్లోకి వెళ్ళి ఆ మహాలక్ష్మి పథకంకి మీ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అనేది అక్కడ సమర్పించి మీరైతే ఈ మహాలక్ష్మి పథకానికి అయితే దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక దీనికోసం బ్యాంక్ అకౌంట్ ఇచ్చిన తర్వాత మనకైతే కొన్ని డీటెయిల్స్ అనేది అడగడం అయితే జరుగుతుంది. ఇక ఆ డీటెయిల్స్ అనేది ఇచ్చేసిన తర్వాత మీకు కొత్త అర్హతల జాబితా అనేది మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేస్తారు ఒక నెల ముందు ఈ పథకం రిలీజ్ అయ్యేటప్పుడు. ఇక ఆ పథకంలో మీరైతే సెలెక్ట్ అవుతున్నట్లయితే ఏడాదికి వచ్చేసి దాదాపు రూ. 30,000 నిధులు అనేది మీ బ్యాంక్ ఖాతాలలో అయితే జమ అవుతాయి. ఇక ప్రతి నెల మీ ఖాతాలలో రూ. 2,500 పెన్షన్లు పంపిణీ చేసినట్టుగానైతే మన రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఖాతాలలో జమ చేయనుంది లబ్ధి చేకూర్చే విధంగా. ఇక ఈ డబ్బులు వచ్చేసి మనకి పంచాయతీరాజ్ ఎన్నికల సందర్భంగా ఈ సెప్టెంబర్లోనైతే జరగాలని అయితే అంటున్నారు. ఒకవేళ ఎన్నికలు అయిన తర్వాత మన రాష్ట్ర వ్యాప్తంగా మహిళల ఖాతాలలో రూ. 2,500 అదేవిధంగా ఈ కొత్త పెన్షన్ డబ్బులను అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేయనున్నట్లుగా తెలుస్తుంది. ఈ రెండు కొత్త పథకాలు కొత్త పెన్షన్ల పథకం మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళల ఖాతాలలో ఈ డబ్బులు మనకి రానున్న 2 లేదా 1 నెలలోనైతే జమ చేయనున్నారు. ఇది ఇలా ఉండగా జూలై నెల పెన్షన్లు ఎవరికైతే ఇంకానైతే జమ కాలేదో వారికి కూడా ఈ పెన్షన్లను అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేయనుంది. ఏదైతే మీరు బ్యాంక్ అకౌంట్ ఈ మహాలక్ష్మి పథకంకి ఇస్తున్నారో దానికి ఈకేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ మొబైల్ నెంబర్కి చేపించుకొని ఉన్నట్లయితే మాత్రమే మీ ఖాతాలలో ఈ డబ్బులు అయితే జమ అవుతాయి. ఇక ఈ రోజున లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.